వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బారాషాహి దర్గా రొట్టెల పండగ స్వర్ణాల చెరువులో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము బారాషాహి దర్గా రొట్టెల పండగకు వచ్చిన భక్తులు భక్త జన సముద్రం మాదిరిగా కనిపిస్తున్నారు. ఇక్కడి నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు అంటే ఈ నీళ్ల దగ్గర ఇళ్ళు రొట్టెలు వదులుతారు. అయితే ఈ స్వర్ణాల చెరువు వద్ద సుమారు 1/2 కిలోమీటర్ వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న రొట్టెలను వదులుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్య రొట్టె, వ్యాపార రొట్టె, అదే విధంగా వివాహం రొట్టె, రకరకాలుగా ఉద్యోగాల రొట్టె. అంటే ఇక్కడ వాళ్ళ కోరికలు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ రొట్టెని పట్టుకుంటారు. కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ రొట్టెని ఇక్కడ వదులుతారు. అయితే ఎక్కువ పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం జరిగింది. ఇక్కడ తొలితగా బారా షహీద్ దర్గాలోకి, అంటే బారా అంటే 12, షహీద్ అంటే అమరులు, అంటే 12 మంది ఇక్కడ అమరుల సమాధుల వద్ద ముందుగా దర్శించుకొని తర్వాత ఇక్కడ వచ్చి రొట్టెలు పండుకుంటారు. అదే విధంగా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి రావడం ఇదేనా? లేదు, లాస్ట్ టైం వచ్చాము. అప్పుడు చదువు రొట్టె తీసుకున్నాను. నీట్ క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో. అందుకని చదువు రొట్టె వదలడానికి వచ్చాను. అంటే పోయినసారి మీరు ఎంబీబీఎస్ నీట్ రాయడానికి తీసుకున్నాను. నీట్ రాసి క్వాలిఫై అయిపోయాను, సీట్ వచ్చింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో. అందుకని వదలడానికి వచ్చాను. ఓకే ఓకే. అంటే నీట్ లో మీరు సీట్ ఫ్రీ సీట్ వచ్చింది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో వచ్చింది. ఇప్పుడు 3rd ఇయర్ లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయాను. ఈసారి వచ్చాను. చెప్పండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం సార్. అదే నేను లాస్ట్ టైం రాలేకపోయాను, ఈసారి వచ్చాను. ఉద్యోగ రొట్టె కోసం నేను చెప్పేసుకుని వచ్చాను. ఇది పరిస్థితి. అంటే పోయినసారి నీట్ విద్యా రొట్టె వదలడం జరిగింది. నీట్లో ర్యాంక్ కొట్టి మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రొట్టె వదలడానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి నుండి వచ్చిందండి. రాజమండ్రి నుండి వచ్చాను. గత 3 సంవత్సరాల నుండి కూడా వస్తానే ఉన్నాము. పిల్లలు ఎడ్యుకేషన్ నిమిత్తం చక్కగాను దాని గురించి ఎడ్యుకేషన్ పర్పస్. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. లాస్ట్ కరోనా ముందు వచ్చాము. అదే వ్యాపారం కోసం వచ్చామండి. వ్యాపారం పెట్టుకున్నాము, బాగా జరుగుతుంది. మళ్ళీ వ్యాపారం పెట్టి వదలడం కోసం వచ్చాము. మేము డోర్ నుంచి వచ్చాము. డోర్ నుంచి వచ్చాము. అంటే ఇదేనా ఫస్ట్ రావడం? లేదు, లాస్ట్ ఇయర్ రావాల్సింది కానీ రాలేదు. ఈ ఇయర్ వచ్చాము. ఏం రొట్టె వదులుతున్నారు? మేము ఇల్లు కోసమని హౌస్ తీసుకుందామని. ఇల్లు కట్టుకోవడానికి. ఇది పరిస్థితి. అంటే రకరకాలుగా, అంటే విద్య రొట్టె, అదే విధంగా ఆరోగ్య రొట్టె, రకరకాలుగా రొట్టెలు వదలడానికి వస్తున్నారు. అయితే 3వ రోజు కూడా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు పెద్ద ఎత్తున భక్తులైతే తల్లి రావడం జరుగుతుంది. అయితే స్వర్ణాల చెరువులో ఇక్కడ రొట్టె వదిలి వాళ్ళ కోరికలు తీర్చుకొని అయిన తర్వాత కూడా ఇక్కడ రొట్టెలు వదులుతారు. ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున, అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. భక్తులు అయితే ఒక భక్త సముద్రం, జన సముద్రం మాదిరిగా కనిపిస్తుంది. స్వర్ణాల చెరువు సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాము. ఏం రొట్టె వదులుతున్నారమ్మా? తీసుకోవడానికి వచ్చామండి. తీసుకోవడానికి. ఏం రొట్టె తీసుకుంటున్నారు? ఇల్లు కట్టుకుందాం. ఇల్లు కట్టుకోవడం కోసం. ఓకే ఓకే. అదే విధంగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరుకున్న విధంగా నెరవేరితే అయితే బారాషాహి దర్గా దగ్గర దర్శనం అయిన తర్వాత ఇక్కడ రొట్టె వదులుతారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? కడప నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చారు? ఏంటి, ఏ రొట్టె వదులుతున్నారు? మేము బరకత్ రోడ్ వదిలినాం సార్. బరకత్ రోడ్. ఓకే. ఇదేనా ఫస్ట్ రావడము? ఇది రెండోసారి సార్ రావడం. మూడోసారి. అంటే మీరు అనుకున్నది జరిగిందా? జరిగినాయి కాబట్టి వచ్చాం సార్. మళ్ళీ 3 టైమ్స్ రావడం. బాగా అనుకుని జరుగుతాం కాబట్టి వచ్చినాం. బ్రదర్, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫస్ట్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. మాకు ఇప్పుడు బాగుందంటేనే నెక్స్ట్ కూడా మళ్ళీ వస్తాం మేము. ఏం రొట్టె వదిలేరు?
మేము ఇప్పుడు సంతానం రొట్టె తీసుకున్నాము. ఆ. ఆరోగ్య రొట్టె ఇవ్వాలి ఎవరికన్నా. ఆహా. ఆరోగ్య రొట్టె నాకు ఆరోగ్యం బాగుంది, అది ఇచ్చారు అట్లా. చెప్పు. మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చావు. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. కరీంనగర్. ఆ. ఏం రొట్టె వదిలావు? చదువుది. చదువు రొట్టె. ఆ. ఓకే, వెరీ గుడ్. ఇది పరిస్థితులను ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము భద్రాచలం అండి. ఏం రొట్టె వదిలేరు? మేమండి ఇది ఉద్యోగం రొట్టె ఇచ్చినాం. ఉద్యోగ రొట్టె. అంటే ఇదే ఫస్ట్ రావడం మీరు? లేదు, మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి. అంటే మీరు ఇక్కడ దర్గాని బారాషహీద్ దర్గాని దర్శించుకుని రొట్టె వదిలిన తర్వాత మీ కోరికలు నెరవేరాయా? అన్ని నిలవేరినాయి సార్. ఆ. దేవుడి దేవాలు అన్ని బాగా జరుగుతాయి. ఆ. మేము భూపాల్పల్లి నుండి వచ్చినాం. భూపాల్పల్లి భూపాల్. భూపాల్పల్లి భూపాల్. వరంగల్. మాది కొత్తగూడెం. ఆ. మాది కొత్తగూడెం నుంచి వచ్చినాం. గత 10 లేదు 10 సంవత్సరాల నుండి వస్తున్నాం మేము. भाई हम हैदराबाद से आए, 10 साल से आते हम बालनगर, और हमारे भाई है, हमारे भाईजान है आगे बड़े सुपरवाइजर है यहाँ पे। बात कर। ఓకే, ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు రకరకాల రొట్టెలు, విద్యా రొట్టె, అదే విధంగా ఆరోగ్య రొట్టె, ఆ, రకరకాలుగా రొట్టెలు వదులుతూ ఇక్కడైతే మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. అయితే రొట్టెల మార్పిడి ఎవరైతే పోయిన సంవత్సరం వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అదే రొట్టెని మళ్ళీ ఇక్కడ వేరే వాళ్లకు ఇస్తారు. అయితే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి ఈ కోరికలు నెరవేరుస్తారు. అయితే ఇక్కడ 3వ రోజు అయినప్పటికీ భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఒక జల సముద్రం మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఈ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సుమారు 7 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయితే భక్తులు రావడం జరిగింది. అయితే ఇక్కడ పోలీస్ భద్రత కూడా, కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మహిళల స్నానాల కోసం ప్రత్యేకంగా వాళ్లకు స్నానాలుగా చేసే బట్టలు మార్చుకునే ప్రత్యేక ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ రొట్టెలు ఏ విధంగా మార్పిడి చేస్తున్నారో మనం ఒకసారి అయితే చూస్తున్నాము. అయితే పోయినసారి వచ్చి అంటే వీళ్ళు విద్య కానీ, అదే విధంగా ఆరోగ్య రొట్టె కానీ, సౌభాగ్య రొట్టె కానీ ఇట్లా వాళ్లకు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ రొట్టెలు వదులుతారు. అంటే రొట్టెలు పట్టుకొని వాళ్ళను కోరికలు కోరిన తర్వాత ఇది చేస్తారు. ప్రస్తుతము భక్తుల తాకిడి కూడా పెద్ద ఎత్తున అంటే స్వర్ణాల చెరువులోకి వెళ్లకుండా ప్రత్యేక గజయితగాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళనీయకుండా కూడా కట్టుదిట్టమైన గజయితగాళ్లతో ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము అంటే రొట్టెలు ఏ విధంగా వదులుతారో ఏదనేది కూడా ఒక్కసారి చెప్తాం. అమ్మా, ఏం రొట్టె వదులుతున్నారమ్మా? చదువు రొట్టె. అంటే పోయినసారి వచ్చారు మీరు ఇక్కడికి? కొత్తగా వచ్చినాం ఈసారి. తీసుకుంటున్నారు? అది ఇస్తాము, తీసుకుంటాను. ఓకే ఓకే. మీరమ్మా? అయిపోయింది. మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చారు. ఆ రొట్టె వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అంతేనా? అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? సీతారాంపురం, యాగూరు సీతారాంపురం. మీ పేరమ్మా? నాగమ్మ. సీతారాంపురం నుంచి నాగమ్మ వచ్చారు. పోయినసారి వచ్చి విద్యా రొట్టె పట్టుకున్నారు. అంటే పాపకు బాబుకి ఏం సీట్ వచ్చింది? చదువుకుంటుంది, ఎక్కువ చదువుకుంటుంది. ఓకే ఓకే. అంటే అదే ఇది మనం చూస్తున్నాము. అయితే పోయినసారి నాగమ్మ అనే మహిళ వాళ్ళ కూతురు విద్యా రొట్టె వదిలింది. అయితే ఉన్నత స్థాయి విద్యకు చదువుకున్నందువల్ల వాళ్ళు సక్సెస్ అయ్యామని అదే రొట్టెని వేరే ప్రాంత వాసులకు ఈరోజు రొట్టె ఇస్తున్నారు. అయితే వాళ్ళు ఆ రొట్టె తిని తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరితే మళ్ళీ వాళ్ళు వచ్చి అయితే చెప్పమ్మా. I'm feeling very happy that I came here and thank you for providing all these facilities here.
థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ వసతులు కూడా బాగున్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ దర్గా కమిటీ కూడా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేశారని కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ చెందిన ఒక మహిళ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు కావలసిన సౌకర్యాలు సమకూర్చినట్లు కూడా చేయడం జరిగింది. అయితే మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు మొత్తం కలిసి ఇక్కడ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ సమీక్షంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా అన్ని సదుపాయాలు ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ స్వర్ణాల చెరువు సమీపంలో సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు అంటే భక్తుల తాకిడి అయితే కనిపిస్తుంది. ఒక భక్త సముద్రం మాదిరిగా కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. బారా షహీద్ రొట్టెల పండుగకు 3వ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు మళ్ళీ రొట్టె వదులుతారంటే, రొట్టె వదలడం అంటే వేరే వాళ్లకు ఇవ్వడము, అదేవిధంగా కొత్తగా ఇచ్చేవాళ్ళు వివాహపు రొట్టె, అదేవిధంగా విద్యా రొట్టె, రకరకాల వాళ్ళ కోరికలు నెరవేరే విధంగా వస్తాయి. Okay, we come from Chhattisgarh, Raipur, and I am very glad from this dargah, and I am very prospered by this him because we are getting a lot of things in this and blessings for Bara Shahid Dargah and Baba Sayyid Taj. We are coming from Rozi Roti ki roti ke liye. Okay. वो हम अभी रिटर्न करने के लिए आए थे जी, बिजनेस के लिए लिए थे. वो बिजनेस सेटल्ड होते आ गया अल्हम्दुलिल्लाह, सरकार की दुआ से, 12 शहीदों की दुआ से, और वो अभी हम रिटर्न करने के लिए आए हैं. यहाँ की जो ब्लेसिंग्स है 12 शहीदों की, वो अल्हम्दुलिल्लाह 99% लोगों की कंप्लीट फुलफिल होते हुए आई हैं विशेष अभी तक. ओके, थैंक यू सो मच. हेलो, आई एम रफ़ीउल्लाह खान. मैं बेंगलुरु से आया हूँ. 43 इयर्स है हमारा. हर साल आके इधर आता हूँ मैं. 7 खन के दिन आया तो 10 खन तक इधर शहादत तक इधर ही रहता हूँ. ये हमारी भाई की बेटी है. पूरे बच्चों को लाके इधर रोटी खाने के लिए आते हैं. इधर सेहत की रोटी खा के, सेहत जो अच्छी होती है उन्होंने रोटी बांटते हैं. और औलाद की, जिसे औलाद नहीं है उसको औलाद की रोटी लेकर औलाद की रोटी के लिए बांटते हैं. और मुराद पूरी होने के बाद, औलाद होने के बाद आकर वो रोटी फिर बांटते हैं. अब नेक्स्ट आके शादी के लिए, जिसकी भी शादी नहीं हुआ कर है वो रोटी आके शादी की लेकर खाते हैं. और शादी होने के बाद वो आकर शादी की रोटी बांटते हैं. और जो भी आके इधर मन्नत मांगता है वो पूरी होगी. और जो भी मन्नत है हर बार पूरी होगी वो. और हर आदमी जो भी आते हैं इधर पानी नहा के, इधर रोटी खा के उनकी मन्नत पूरी करके जाते हैं जी. మండలం ఓబులంపల్లి నుంచి వచ్చాము మేము. ప్రతి సంవత్సరము ఇక్కడ రొట్టెల పండుగకి బాగా జరుగుతుందని వచ్చాము. ఇక్కడ అయితే మాకు రొట్టెలు తీసుకున్నాక బాగానే జరుగుతుంది. మాకు ధనలాభం బాగానే ఉంది. ఇక్కడ ఆరోగ్యం రొట్టె దొరుకుతుంది, సంతానం రొట్టె దొరుకుతుంది, అన్ని విధాలుగా బాగా జరుగుతున్నాయి. మాకు కూడా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ రొట్టెలు తెచ్చుకొని మా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు. బాగానే అందరికీ ఆరోగ్యంగా కూడా ఉన్నాము, ధనం కూడా లాభంగానే ఉన్నాము. చెప్పండి. మేము కేజీఎఫ్ లింగా వచ్చి ఉన్నాము ఇది రొట్టి పండుగ కోసం. ఇంకా అవి కాబోలు ఆరోగ్యం రొట్టి కోసం వచ్చి ఉన్నాము. పెట్టుకున్నాము అండి. నన్నట్లుగా మేము 30 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాము. పర్వాలేదండి, సూపర్గా ఉంది. పండుగ ఫుల్ పికపింగ్. అవునండి, అదే తింటా ఉన్నాము. అవునండి, మేము 5 మంది వచ్చి ఉన్నాము. ఎప్పుడు చూస్తున్నారు ఇక్కడ మీరు? ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ వస్తారు. మీకు ఎలా ఇక్కడ అనుకునే కోరుకుంటే తీరుతాయి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాము. 20 ఇయర్స్. ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇప్పుడు. చదువు కంప్లీట్ అయింది, జాబ్ కోసం వచ్చి
మీ పేరు? సోనియా. మేము ఆరోగ్యం ఉందను చదువుది. ఎక్కడి నుంచి వస్తున్నారు మా ఇక్కడికి మీరు? మేము పోయినసారి వచ్చింది నాకు తెలిసి నాలుగోసారి. మా వాళ్ళ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఇప్పుడే ఇప్పుడే. మీరు చెప్తారా? ఇద్దరు ఇద్దరు. ఏ రోజు ఎక్కడి నుంచి వచ్చారా? మేము ఏమూరు పాడండి, పెరింగపురం మండలం, గుంటూరు జిల్లా. ఆ. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నేను దాదాపు 13-14 సంవత్సరాల నుంచి వస్తాను. సంవత్సరం వస్తాను. అనుకున్నవి జరుగుతాయా? నువ్వు జరగబట్టేగా మరి వస్తుంది. ఇప్పుడు ఆ దేవుడు దయ వల్ల వస్తున్నాము, మరి రొట్టెలు తీసుకుంటున్నాము, నెరవేరుతున్నాయి. మరి వచ్చి వదిలిపెట్టి మరి వేరే తీసుకొని పోతున్నాం. ఇప్పుడు ఏ రొట్టె ఇందాక పోయిన సంవత్సరం ఏ రొట్టె తీసుకున్నారు? ఇప్పుడు ఏమి తీసుకున్నారు? పోయిన సంవత్సరం అమ్మాయి పెళ్ళిది తీసుకున్నాం. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అబ్బాయి పెళ్ళి కావాలా, ఆ పెళ్లి రొట్టె తీసుకుంటాం వచ్చా. అమ్మాయి వదిలిపెట్టేసాం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి పెళ్ళిది కావాలి. అబ్బాయికి పెళ్ళికి తీసుకున్నారు. हम बेंगलुरु से आए, क्या रोटी पकड़ वाले? हमें सेहती के रोटी खाए। हमारे भाई की शादी करे बोल हाँ, इधर आए भाई की शादी करे, अभी सेहती की रोटी खाए है। इधर आने से बहुत अच्छा मानत पूरी होती है। अभी बहुत अच्छा इधर ये होता है, मुराद मांगे तो पूरी होती है। हमें हमारे लड़के की शादी के वास्ते दुआ मांगे थे। हमारे बच्चे की अच्छे से अच्छी बहुत अच्छी शादी हुई। हमें घर के वास्ते दुआ मांगे, 5 अफ्तर की बिल्डिंग बनाए, हमारी मुराद पूरी होगी। हमें बहुत दिलो जान से आकर रोटी दिए, हमारी बाबा जी हमारी पूरी मुराद पूरी करे। మేము నెల్లూరు పతేగన్పేట నుంచి వచ్చామండి. ఓకే. ఏ రొట్టె కోసం వచ్చారు మేడం? మేము రొట్టెలు. అంటే మెయిన్గా వివాహ రొట్టె కోసం, మా అబ్బాయి వివాహ రొట్టె కోసం వచ్చాం. ప్రతి ఇది సంవత్సరం వస్తారు? లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ వచ్చారు ఆ. వివాహ రొట్టె కోసం. అవునండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయండి, బాగున్నాయి. అంటే ఇంకా ఇది వచ్చినట్లేదు కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. నేను రిటైర్డ్ తహసీల్దార్ని. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఈ కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు. ప్రత్యేకించి ఈసారి గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని స్టేట్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేసి దీని మీద అనేక శ్రద్ధ చూపించారు. అనేక మంది భక్తులు విరివిగా వస్తున్నారు. రొట్టెలు ఇక్కడ ప్రతీక ఏంటంటే రొట్టె తీసుకొని తింటే వారికి జరుగుతుందనే నమ్మకంతో దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. అవి జరుగుతున్నాయి కాబట్టి ఆ అల్లా దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ శివుడి దయ వల్ల అన్ని కోరికలు అందరి కలయికతో మత సామరస్యం ఉండాలని, ఇలాంటి పండుగలు అందరూ హిందూ ముస్లింలు కలిసి ఏకభావంతో చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఇది హిందూ ముస్లిం యూనిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది అన్ని దేశాల్లో నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యూనిటీని ప్రదర్శిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ పరిస్థితి అయితే స్వర్ణాల చెరువు దగ్గర మనం పరిస్థితి అయితే చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV, బారాషాహి దర్గా నుంచి.